నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బౌద్ధంలో మహిళా ఆణిముత్యాలు. బౌద్ధ మతంలో స్త్రీల చరిత్ర ఇతర మతాలలో వలె కాకుండా బౌద్ధ మహిళల అనుభవాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. బౌద్ధం తర్వాత వచ్చిన హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాలు మహిళలను పూర్తిగా అగౌరవపరిచి ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తే, బౌద్ధం వారిని హక్కున చేర్చుకొని పురుషుల కంటే ప్రథమ స్థాయిలో ఉంచింది. బౌద్ధం మగ, ఆడ అనే పదాలు జీవశాస్త్రపరంగా ప్రతి లింగానికి సంబంధించిన భౌతిక లక్షణాలపై మాత్రమే కాకుండా సమాజంలోని వారి క్రియాత్మక పాత్రపై కూడా ఆధారపడి వాటిని పురుష సూత్రం మరియు స్త్రీ సూత్రం అని పిలిచి ఎటువంటి తేడా లేదని నిర్ధారించింది. స్త్రీ యొక్క జ్ఞానోదయం గురించి శాక్యముని బుద్ధుని బోధనలలో బోధించబడింది. స్త్రీ సూత్రంతో సమానంగా పురుష సూత్రాన్ని స్థాపించడం సహజమైన క్రమం. అవి ఎప్పుడూ పరస్పరం ప్రత్యేకమైన సంబంధంతో ఉండకూడదు. రెండు అనివార్యమైనందున అవి ఒకదానిపై ఒకటి ప్రాధాన్యతనివ్వకూడదు. నిజమైన స్వీయ స్థాపన అనేది స్త్రీ పురుషులిద్దరికీ వాస్తవంగా ఉంటుంది. బౌద్ధ మతంలో మహిళల కాలక్రమం 6వ శతాబ్దం బిఫోర్ కామన్ ఎరా. ప్రపంచ చరిత్రలో మొదటి భిక్షుని మహాప్రజాపతి గౌతమి, బుద్ధుని పెంపుడు తల్లి మహాప్రజాపతి గౌతమి. బౌద్ధ దీక్షను స్వీకరించిన మొదటి మహిళ. గౌతమ బుద్ధుని శిష్యులలో అగ్రగణ్యులైన ఆనందుడు స్త్రీల పేర్లను అందించారు. ఇవి అంగుత్తర నికాయ యొక్క పంచమ వాగ్గ మరియు చతుర్వాగ్గలలో జాబితా చేయబడివి. తేరీగాథ, ఎల్డర్ సిస్టర్స్ పద్యాలు. బౌద్ధ సాహిత్యంలో తేరీగాథ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఆధ్యాత్మిక రచనల సంకలనంగా పరిగణించబడుతుంది. ఇందులో ప్రారంభ బౌద్ధ మహిళా సన్యాసులు తేరీలు తమ జ్ఞానోదయ అనుభవాలను పద్యాలుగా రచించారు. ప్రముఖ తేరీల జాబితా అగ్రశ్రావికలు. సీనియారిటీలో అగ్రగామి మహాప్రజాపతి గౌతమి. 2 గొప్ప జ్ఞానంలో అగ్రగామి ఖేమ. 3 మానసిక శక్తిలో అగ్రగామి ఉప్పల వర్ణ. 4వది వినయం కంఠస్థం చేయడంలో అగ్రగామి పటాచార. 5 ధర్మం మాట్లాడడంలో అగ్రగామి దమ్మదిన్న. 6 ధ్యానంలో అగ్రగామి సుందరి నంద. 7 శక్తిలో అగ్రగామి సోన. 8 దివ్య దృష్టిలో అగ్రగామి సకుల. 9 వేగవంతమైన అంతర్దృష్టిలో అగ్రగామి బద్ధ కుండలకేశ. 10 గత జీవితాలను స్మరించుకోవడంలో అగ్రగామి బద్ధ కపిలాని. 11 గొప్ప అంతర్దృష్టిలో అగ్రగామి బద్ధ కచ్చన. 12 ముతక వస్త్రాలు ధరించడంలో అగ్రగామి కిసా గౌతమి. 13 విశ్వాసంలో అగ్రగామి సింగళ కమాత. 14 మొదట ఆశ్రయం పొందడంలో అగ్రగామి సుజాత సేనియాదిత. 15 దాతగా అగ్రగామి విశాఖ. 16 నేర్చుకోవడంలో అగ్రగామి కుజుత్తార. 17 మెత్తని నివాసంలో సుఖవిహారంలో అగ్రగామి సమవతి. 18 ధ్యానంలో అగ్రగామి ఉత్తరానందమాత. 19 మంచి వస్తువులను ఇవ్వడంలో అగ్రగామి సుప్పవాస కొరియదీత. 20 రోగుల సంరక్షణలో అగ్రగామి సుప్పియ. 21 అనుభవపూర్వక విశ్వాసంలో అగ్రగామి కటియాని. 22 విశ్వసనీయతలో అగ్రగామి నకుల మాత. 23 మౌఖిక ప్రసారంపై ఆధారపడిన విశ్వాసంలో అగ్రగామి కురగ్రాగార. బౌద్ధ మతంలో ఆధ్యాత్మిక సాధన. బౌద్ధ మతంలోని వివిధ పాఠశాలలు మరియు సంప్రదాయాలు మహిళా ఆధ్యాత్మిక సాధన అవకాశాలను సంబంధించిన విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన పరంగా స్త్రీలు మరియు పురుషులు సమానమైన ఆధ్యాత్మిక సామర్థ్యాలను కలిగి ఉంటారని మరియు మహిళలు మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో ఆధ్యాత్మిక విముక్తికి
అర్హత్వం కూడా పొందారని ఒక ముఖ్యమైన అంశం నొక్కి చెప్పుతుంది. ఇటువంటి దృక్పథం థేరవాద సాంప్రదాయం, మహాయాన సూత్రాలు, ప్రారంభ బౌద్ధ సాహిత్యం మరియు తాంత్రిక రచనలతో సహా వివిధ కాలాలకు చెందిన అనేక మూలాలలో కనుగొనబడింది. బుద్ధుని కాలంలో స్త్రీలు మరియు పిల్లలు కూడా జ్ఞానోదయం పొందిన కథలు ఉన్నాయి. ఇంకా బౌద్ధ సిద్ధాంతాలు పురుషులు మరియు స్త్రీల మధ్య తేడాను కలిగి ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లింగం, నిగాద లేదా వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణానికి లోనవుతారు. బాధ, దుఃఖ మరియు అశాశ్వత అనిత్యత అందరికీ వర్తిస్తాయి. బౌద్ధ మతంలో మహిళలు బౌద్ధ దీక్ష భిక్షుని సంఘంగా ఏర్పడ్డారు. గౌతమ బుద్ధుడు తాను జ్ఞానోదయం పొందిన 5 సంవత్సరాల తర్వాత మరియు పురుషులను సంఘంలోకి నియమించిన 5 సంవత్సరాల తర్వాత స్త్రీలను భిక్షునులుగా నియమించారు. మొదటి బౌద్ధ భిక్షని అతని అత్త మరియు పెంపుడు తల్లి మహాప్రజాపతి గౌతమి. భిక్షునులు 8 గౌరవ నియమాలను గరుదమ్మలు పాటించాలి. బుద్ధుని కుటుంబం. గౌతమ బుద్ధుడు తన పెంపుడు తల్లి మరియు స్వంత తల్లి సోదరి మహాప్రజాపతి గౌతమి ద్వారా పెరిగాడు. ఆమెకు 2 స్వంత పిల్లలు కూడా ఉన్నారు. ఆమె మొదటి బౌద్ధ భిక్షుని అయ్యింది. ఆమె 2 పిల్లలు కుమారుడు నందుడు మరియు కుమార్తె సుందరి నంద సన్యాసులుగా భిక్షువు మరియు భిక్షుని బౌద్ధ సంఘంలో చేరారు. గౌతమ బుద్ధుని భార్య యశోధర రాహుల అనే ఒక కొడుకు తల్లి. రాహుల అంటే సంకెళ్ళు లేదా అడ్డంకి అనే అర్థం. అతను 7 ఏళ్ల వయసులో బౌద్ధ సన్యాసిగా మారాడు మరియు యశోధర కూడా చివరకు భిక్షునిగా మారింది. వజ్రయాన బౌద్ధ మతంలో మహిళలు యోగినులుగా ఉన్నారు. వజ్రయాన బౌద్ధ మతంలో భిక్షుని సన్యాసిని కాకుండా యోగిని మార్గాన్ని అనుసరించే స్త్రీలకు ఉన్న ఆకర్షణలలో ఒకటి భర్త లేదా ఆధ్యాత్మిక భాగస్వామితో కుటుంబ జీవితం మధ్య పిల్లలను కలిగి ఉంటూనే అభ్యాసం చేసే అవకాశం. అలాగే యోగినులు సన్యాసుల వలె కాకుండా వారి జుట్టును షేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాచిగ్ ల్యాబ్ డ్రాన్ అటువంటి మార్గాన్ని అనుసరించింది. కొంతకాలం ఒక ఆశ్రమంలో నివసించింది, కానీ తరువాత ఆమె భర్తతో కలిసి జీవించడానికి బయలుదేరింది. మాచిగ్ ఆమె అభ్యాసం మరియు బోధించే సమయంలో అతను పిల్లలను చూసుకున్నాడు. మాచిగ్ పిల్లల్లో కొందరు ఆమెను ఆధ్యాత్మిక మార్గంలో అనుసరించి నిష్ణాతులైన యోగినులుగా మారారు. సుల్ద్రీమ్ అలియోన్ మాచిగ్ ల్యాబ్ డ్రాన్ యొక్క గుర్తింపు పొందిన అవతారం. ఆమె 4 సంవత్సరాలు సన్యాసిగా ఉంది, కానీ వివాహం చేసుకోవడానికి మరియు పిల్లలను కలిగి ఉండటానికి సన్యాసాన్ని విడిచిపెట్టింది. తన అభ్యసనానికి మాతృత్వం చేసిన సహకారం గురించి ఆమె ఇలా చెప్పింది: బౌద్ధ మతంలో తల్లి కరుణ యొక్క ప్రతిరూపం చాలా ఎక్కువగా ఉపయోగించబడింది. ఆమె పిల్లల కోసం ఏదైనా చేస్తుంది. ఒక తల్లిగాను ప్రేమ మరియు నిబద్ధత యొక్క లోతును అనుభవించాను. నేను నిజంగా నా స్వంత జీవితాన్ని ఇచ్చే వ్యక్తిని కలిగి ఉన్నాను. అటువంటి సంబంధం కలిగి ఉండటం చాలా శక్తివంతమైనది. నా పిల్లలు పుట్టే వరకు నేను నిజంగా ఎదగలేదని కూడా నేను భావించాను. నా నుండి పరిపక్వత కోరబడిన మార్గాలలో పరిపక్వత ఏర్పడింది. పిల్లలను కలిగి ఉండడం వలన ఆ పిల్లలు పుట్టకముందు నేను ఆధ్యాత్మిక ప్రేరణగా ఉంటుందని భావించిన సందర్భంలో నా పిల్లలు ప్రేరణ అని నేను చెప్పాను. నేను నేర్చుకున్న దానితో మాతృత్వం యొక్క సవాళ్లను ఎదుర్కొనడం నా అభ్యసనాన్ని చాలా గొప్పగా చేసిందని నేను భావిస్తున్నాను.
బౌద్ధ స్త్రీవాదం. బౌద్ధ స్త్రీవాదం అనేది బౌద్ధ మతంలో మహిళల మతపరమైన, చట్టపరమైన మరియు సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రయత్నించే ఉద్యమం. ఇది బౌద్ధ దృక్పథం నుండి నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మరియు నాయకత్వంలో పురుషులు మరియు స్త్రీలు సమానత్వాన్ని అభివృద్ధి చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చారిత్రక మహిళా రత్నాలు ఉన్నారు. యశోధర బుద్ధుని భార్య. ఆమె తరువాత సన్యాసిని మరియు అర్హత్ జ్ఞానం పొందినది అయ్యింది. బుద్ధుని పెంపుడి తల్లి మరియు స్వంత తల్లి సోదరి మహాప్రజాపతి గౌతమి మొదటి భిక్షుని. సంఘమిత్ర బిఫోర్ కామన్ ఎరా 281 నుండి 202 వరకు అశోకు చక్రవర్తి కుమార్తె శ్రీలంకకు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసింది. అర్హత్ సంఘమిత్ర భారతదేశానికి చెందిన అశోక్ చక్రవర్తి 304-232 బిఫోర్ కామన్ ఎరా కుమార్తె. 281 బిఫోర్ కామన్ ఎరా సమయంలో ఆమె భారతదేశంలోని మధ్యప్రదేశ్లో, ప్రస్తుతం ఉజ్జయినిలో జన్మించింది. ఆమె అశోకుని రెండవ సంతానం మరియు శ్రీలంకకు బౌద్ధాన్ని పరిచయం చేసిన మహేంద్రుని చెల్లెలు. సంఘమిత్ర యువరాణి జీవితాన్ని త్యజించి తన 18 సంవత్సరాల వయసులో బౌద్ధ భిక్షునిగా మారింది. అదే రోజున సంఘమిత్ర అర్హంతురాలయ్యింది. సంఘమిత్ర తనయుడు సుమన సామనేరుడుగా మారి శ్రామణేరుడుగా మారి తల్లితో ధర్మసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రీలంక రాజు దేవనాప్మి యతిస్స సంఘమిత్రను బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి ఆహ్వానించారు. మహాసామ్రాట్ అశోకుడు శ్రీలంకలో బౌద్ధ ధర్మం వ్యాప్తి చేయాలనే కోరిక కలిగి ఉన్నాడు. అశోకుని తనయుడు మహేంద్ర మరియు తనయ సంఘమిత్ర భిక్షునిగా మారి భిక్షుని సంఘమిత్ర తనతో పాటు మరో 10 మంది బౌద్ధ భిక్షులను వెంట పెట్టుకొని మన దేశ మూలల బోధి వృక్ష శాఖను కొమ్మను తీసుకొని జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీలంకకు వెళ్ళింది. సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురానికి తూర్పున 8 మైళ్ళ దూరంలో ఉన్న మిహింతలే అనే చోట శ్రీలంక రాజు దేవనామి యతిస్సను జ్యేష్ఠ పౌర్ణమి రోజునే కలుసుకుంది. మూల బోధి వృక్ష శాఖను సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురంలో నాటింది. అక్కడ అనురాధపురంలో మహావిహారం నిర్మించబడింది. సంఘమిత్ర నాటిన బోధి వృక్షం నేటికి చెక్కు చెదరకుండా పదిలంగా ఉంది. ప్రపంచ వృక్షాలలోకెల్లా ఈ బోధి వృక్షం అతి ప్రాచీనమైనది. శ్రీ మహాబోధి అంటారు. సంఘమిత్ర శ్రీలంకలోనే ఉంటూ బౌద్ధ ధర్మాన్ని బోధిస్తూ గడిపింది. శ్రీలంకలోని ఎందరో మహిళలకు సంఘమిత్ర భిక్షునులుగా ఉపసంపద దీక్ష ఇచ్చి ఎందరో మహిళలను బౌద్ధ భిక్షునులుగా చేసింది. 69వ ఏట భిక్షుని సంఘమిత్ర మహాపరినిర్వాణం చెందింది. ఆమె అవశేషాలపై శ్రీలంకలో ఒక స్తూపం నిర్మించబడింది. సంఘమిత్ర దినోత్సవం, సంఘమిత్ర డే. ఆధ్యాత్మిక నాయకురాలు, ప్రపంచంలోని మొట్టమొదటి పర్యావరణ మహిళా రాయబారి సంఘమిత్ర పేరట ప్రపంచ బౌద్ధులు మార్గశిర పౌర్ణమి రోజున సంఘమిత్ర డేను జరుపుకుంటున్నారు. శ్రీలంక రాజు దేవానమ్మి యతిస్స అశోక చక్రవర్తికి సందేశం పంపారు. అతని రాజకుటుంబంలో చాలామంది మహిళలు సన్యాసం పొందాలనుకుంటున్నారు, కావున మా దేశానికి బౌద్ధ భిక్షునులను పంపించాల్సిందిగా కోరాడు. శ్రీలంక రాజు మహీంద్ర ద్వారా బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. అయితే అశోక్ చక్రవర్తి తన కూతురిని పంపించే అవకాశంపై మొదట కలవరపడ్డాడు. కానీ సంఘమిత్ర పట్టుదలతో తన తండ్రి మనస్సును మార్చుకుంది. ఇతర బౌద్ధ సన్యాసులు భిక్షునులతో పాటుగా సంఘమిత్ర 245 బిఫోర్ కామన్ ఎరా సమయంలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఫికస్ రిలీజియోసా
యొక్క మొక్కను తీసుకొని శ్రీలంకకు వచ్చింది. ఇది అసాధారణమైన పర్యావరణ బహుమతి. ఆ కాలంలో పాలకులు ఒకరినొకరు విలాసవంతమైన బహుమతులతో మించిపోయేవారు. కానీ దౌత్య బహుమతిగా బోధి వృక్షం యొక్క మొక్క అంటే స్నేహానికి అత్యున్నత ముద్ర. శ్రీలంకలో సంఘమిత్ర మరియు ఆమె పరివారాన్ని రాజు దేవనాయంపి తిస్సా స్వీకరించాడు. ఈ మొక్కను శ్రీలంకలోని అనురాధపురానికి తీసుకువెళ్లారు. అక్కడ అది నేటికి వర్ధిల్లుతుంది. ఇతర ప్రముఖ బౌద్ధ భిక్షునులు మరియు మహిళా గురువులు. బౌద్ధమిత్ర 1వ శతాబ్దంలోని భారతదేశంలో నివసిస్తున్న ఒక బౌద్ధ సన్యాసిని. ఆమె గంగానదికి సమీపంలో 3 నగరాలలో ప్రతిష్ఠించిన బుద్ధుని చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ధమ్మానంద భిక్షుని 1944 థేరవాద భిక్షునిగా పూర్తి సన్యాసం స్వీకరించిన మొదటి ఆధునిక థాయి మహిళ మరియు సాంగ ధమ్మ కళ్యాణి మొనాస్ట్రీ యొక్క మఠాధిపతి. థాయిలాండ్లో భిక్షునులు ఉన్న ఏకైక ఆలయం ఇది. అయ్యా కేమ 1923-1997 మధ్య ఒక జర్మన్ అమెరికన్ బౌద్ధ గురువు మరియు థేరవాద బౌద్ధ సన్యాసిని అయిన మొదటి పాశ్చాత్య మహిళ. ప్రపంచవ్యాప్తంగా అనేక బౌద్ధ కేంద్రాలను స్థాపించి బౌద్ధ మహిళల మొట్టమొదటి సాఖ్యాదిత అంతర్జాతీయ సంఘాన్ని సమన్వయం చేస్తూ బౌద్ధ మతాన్ని అభ్యసించే మహిళలకు అవకాశాలను అందించడంలో ఆమె చాలా చురుకుగా ఉంది. ఆమె ధమ్మ ప్రసంగాల యొక్క 2 డజనుకు పైగా పుస్తకాలు అనేక భాషల్లో ప్రచురించబడ్డాయి. ఆమె తన కథ ఐ గివ్ యూ మై లైఫ్ 1997లో ప్రచురించింది. దీపామా 1911-1989 మధ్య భారతీయ ధ్యాన గురువు ఉపాసిక నానయోన్ 1901-1978 మధ్య థాయిలాండ్లోని అత్యంత ప్రసిద్ధ మహిళా ధ్యాన ఉపాధ్యాయుల్లో ఒకరు. చంద్రఫోనో క్యోంగ్ 1909-2000 మధ్య వాట్ ద ధమ్మాకాయ వ్యవస్థాపకుల్లో ఒకరు. షారాన్ సాల్బర్గ్ 1952 పశ్చిమంలో బౌద్ధ ధ్యాన అభ్యాసాల ఉపాధ్యాయురాలు. మయాల్వేన్ ధ్యాన ఉపాధ్యాయురాలు. అజాన్ సుందర్ మరియు అజాన్ కాండసిరి థాయ్ అటవీ సంప్రదాయాల్లో సన్యాసులు. సిల్వియా బురేయన్ అమెరికన్ రచయిత, సైకోథెరపిస్ట్ మరియు బౌద్ధ గురువు. హన్మౌ సియోన్ సెంటర్లో దేహాంగ్ కున్ సినిమ్ కొరియన్ సన్యాసుల అభ్యున్నతికి కృషి చేసిన ప్రముఖ కొరియన్ బౌద్ధ సన్యాసిని. జోకో బెక్ 1917-2011 మధ్య ఆర్డినరీ మైండ్ జెన్ స్కూల్ను స్థాపించినవారు. మేరోకోడ్ బోయ్ జన్లో ధర్మ ప్రచారాన్ని పొందిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ. ఆమె న్యూజెర్సీలోని లిన్ క్రాఫ్ట్ జన్ సంఘానికి నాయకత్వం వహిస్తుంది. హౌన్ జియు కెన్నెట్ బ్రిటిష్ రోషి పాశ్చాత్య దేశాలలో బోధించడానికి సోటో స్కూల్ ఆఫ్ జపాన్ ద్వారా మంజూరు చేయబడిన మొదటి మహిళగా ప్రసిద్ధి చెందారు. ఆమె కాలిఫోర్నియాలో మౌంట్ శాస్త్రాలో శాస్తా అబ్బేని స్థాపించింది. చాన్ కోంగ్ వియత్నామీస్ బౌద్ధ సన్యాసిని, శాంతి కార్యకర్త. ప్లమ్ విలేజ్ సాంప్రదాయాన్ని ప్రారంభించడంలో థిచ్ నాహ్ హున్తో కలిసి పనిచేశారు. ఎంక్యో పాట్ హరదా యసుతాని వంశంలో ఉపాధ్యాయురాలు. ఆమె మఠాధిపతి మరియు న్యూయార్క్ నగరంలో విలేజ్ జెండో వ్యవస్థాపకురాలు. టెర్రీ ఒమరో అమెరికా బౌద్ధ చర్చీలకు మొదటి మహిళా అధ్యక్షురాలు. ప్రజ్ఞాతార సాంప్రదాయకంగా బోధి ధర్ముని గురువుగా చెప్పబడింది. రూత్ పుల్లెర్ ససాకి 1892-1967 మధ్యలో బతికారు. 1958లో రింజాయ్ జెన్ ఆలయ పూజారి అయిన మొదటి విదేశీయురాలు మరియు డైట్కో జీ పూజారి అయిన ఏకైక పాశ్చాత్యురాలు మరియు ఏకైక మహిళ. చంగియన్ ఒక తైవానీస్ బౌద్ధ సన్యాసిని, భిక్షుని. బౌద్ధ కారుణ్య రిలీఫ్ టు చీ ఫౌండేషన్ను స్థాపించారు. వు జటియన్ చైనాలో బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చిన చైనీస్ సామ్రాజ్ఞి. జోంగ్జీ
బోధిధర్ముని శిష్యురాలు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిల్లుతున్న మతాలలో బౌద్ధ మతం ఒకటి. ఇందులో మహిళలు ప్రధాన పాత్ర వహించటం ఎంతో సంతోషకరమైన విషయం. సంఘమిత్ర అందులో ప్రత్యేకం. సంఘమిత్ర చరిత్రలో ముఖ్యమైనది ఏమిటంటే ఆమె శ్రీలంకలో భిక్షుని సంప్రదాయాన్ని స్థాపించడమే కాకుండా అశోక్ సామ్రాట్ కుమార్తెగా రాచరికాన్ని వదులుకొని ధమ్మ ప్రచారాన్ని తన జీవిత లక్ష్యంగా చేసుకుంది. నేటికి ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాడు శ్రీలంకతో పాటు అనేక బౌద్ధ దేశాల్లో ఆమెను ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారు. నమో బుద్ధాయ. జై భీమ్. జై సంవిధాన్.